హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్ లో ఇవాళ స్పెషల్ చికెన్ కర్రీ. అయితే ఈ చికెన్ కర్రీ మరీ హడావుడి లేకుండా చాలా సింపుల్ గా బ్యాచిలర్స్ కూడా చేసుకునేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇండియన్ ఎగిరిపోయేంత వరకు కాసేపు పెట్టారు. అక్కడ పెరుగు అంటూ కనిపించకూడదు. వడలు చికెన్ కర్రీ అన్నంతో తింటూ ఉంటానండి, విందు భోజనమే అనుకోండి. అందుకోసమే మనం పెద్దలు అనుకుంటారు కదా, చిల్లుగారే చికెన్ కర్రీ. ఇలా వడలతో తిన్న తర్వాత కొంచెం రసం పోసుకొని అన్నం తింటుంటే అవి కాస్త కష్టం నిమ్మరసం తయారు చేసుకొని తినండి. సండే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడు నేను మామూలుగా క్లోజప్ లో ఐటమ్స్ అన్ని పెట్టుకొని బాండీలు పెట్టుకొని అలా చేస్తూ ఉంటాను కదా, కానీ ఈసారి ఈ సెటప్ తో నేనైతే ముందుకు వచ్చేసాను. ఎందుకంటే నాకు విలేజ్ లో చేయటం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేద్దాం. ఇదివరకు మన నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అంటే ఎపిసోడ్స్ లో వచ్చేసరికి మీకు విలేజ్ లో చేయటం కూడా చూపిస్తాను. కానీ ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో వచ్చేసరికి నాకు ఇలా కుదిరింది కాబట్టి ఈ సెటప్ లో అయితే ముందుకు వచ్చాను. అయితే ఈ రోజు సింపుల్ స్టైల్లో చెప్పాను కదా, బ్యాచులర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా టేస్టీగా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్ లో ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అయితే ఈ చికెన్ కర్రీ కోసం నేను వచ్చేసరికి ఇక్కడ కిలో పావు చికెన్ అంటే 1 కిలో 250 గ్రామ్స్ వరకు చికెన్, స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. చూడండి, పీసెస్ కూడా ఈ విధంగా మరీ పెద్దవి కాదు, అలాగే మరీ చిన్నవి కాకుండా ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఉప్పు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఉప్పు పట్టించేసి అలా క్లీన్ చేసేసుకున్నాను. ఉప్పు నిమ్మరసం కావాల్సి మీరు నిమ్మరసం కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే నీచు వాసన అంతా పోతుంది. పోయిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసేయండి. తీసిన తర్వాత ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకొని బాండీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దగ్గరగా నేను సుమారుగా 150 ml వరకు అయితే మంచిగా అదేనండి ఆయిల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆయిల్ ఈ విధంగా వేసేసుకున్నాం. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి వచ్చేసరికి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా, కాబట్టి నేను 150 ml వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిస్తాం. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదా. ఇక్కడ చూడండి, నేను ఆనియన్స్ వచ్చేసరికి మీడియం సైజ్ ఆనియన్స్ చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్నగా. మరీ ఎక్కువ ఆనియన్స్ కూడా వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసినా సరే చికెన్ అనేది తీయగా అయిపోయి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మీడియం సైజ్ అంటే ఈ మాత్రం సైజ్ ఆనియన్స్ 3 తీసుకొని ఇలా చిన్నగా అయితే తరిగేసుకున్నాను. అదేవిధంగా కాస్తంత కరివేపాకు, ఓకే, ఇలాగే ఒక 4 పచ్చిమిరపకాయల వరకు ఇలా సన్నటి స్లిట్స్ లా తయారు చేసేసుకున్నాను. అదేవిధంగా 3 టొమాటోలు, ఇంత చిన్న సైజ్ టొమాటోలు, మరి పెద్ద సైజ్ అయితే కాదు, చిన్న సైజ్ టొమాటోలు ఇలా దొరుకుతున్నాను కదా. ఇప్పుడు మనం వచ్చేసరికి ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కిన ఆయిల్లో జస్ట్ ఆనియన్స్ అలా వేసుకోండి. ఆనియన్స్ వేసాం కదా, అదేవిధంగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. వీటిని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మరి ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కదా, చాలా బాగుంటుంది. సండే స్పెషల్ కదండి. సండే స్పెషల్ అనేసరికి మరి హడావుడు అక్కర్లేదు, అలాగని సింపుల్గా కూడా తినలేం కదా. కొంచెం ఉంటే చికెన్ ఉంటే కొంచెం ముద్ద దిగుతుంది కదా, అందుకోసమే ఈ చికెన్ కర్రీని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఓకే, అంటే బ్రౌన్ అంటే మరి డార్క్ బ్రౌన్ కాదండి, లైట్ బ్రౌన్. ఓకే, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఎప్పుడో నూరేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా షాప్లో కొనుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అంత టేస్ట్గా ఉండదు. మరి బ్యాచిలర్స్ కంటే తప్పదు అనుకోండి. ఓకే, కానీ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు ఒక 3 to 4 మినిట్స్ అయితే వేయించుకోవాల్సిందే. ఓకే, ఆ విధంగా కలుపుతూ అడగంటుకుంటే వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది, పచ్చివాసన కూడా పోయింది. ఒక 3 to 4 మినిట్స్ అయితే ఓకే వేగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కర్రీ పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ మొత్తాన్ని అయితే దీంట్లో వేసుకున్నాం. ఓకే, ఇలా తీసేసుకోండి. అసలు నీరు ఉంటుంది చూడండి, ఎంత మనం నీరు తీసేసినా లైట్గా నీరు ఉంటుంది కదా, ఆ నీరు మాత్రం వేసుకోండి. చూసారా, నీరు ఉంది కదా, ఆ నీరు మాత్రం వేసుకోకండి. ఓకే, ఆ నీరు వేసుకోకుండా చికెన్ ముక్కలు మాత్రం వేసేసి ఓకే ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకుందాం.
చికెన్ అయితే బాగా కలిపేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్కి అంతా ఇంగ్రీడియంట్స్ పట్టుకొని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది పట్టుకొని చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ అయితే అలా పెట్టుకున్నాను. ఒకసారి మూత అయితే తీసి చూద్దాం. చూసారా, నీరంతా విడిచిపెట్టింది. ఓకే, కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పొయ్యి దగ్గర చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, చూసారా నీరంతా విడిచిపెట్టింది కదా. ఇప్పుడు ఈ నీరంతా మీడియం ఫ్లేమ్లోనే ఆ విధంగా అంటే చికెన్కి పట్టుకునే విధంగా ఇంకిపోనివ్వండి, బాగా ఎగిరిపోవాలి. ఓకే, ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. ఒక 10 మినిట్స్ అయితే అలా వేయించుకున్నాను. ఓకే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా చికెన్ అయితే బాగా వేగిపోయింది, నీరంతా కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసరికి టొమాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటోలు అన్నింటినీ వేసుకున్నాం. ఓకే, అసలు చికెన్లో నీరు ఎగురుకుంటే మాత్రం టొమాటోలు వేసుకోవద్దు ఫ్రెండ్స్, పచ్చి పచ్చి వాసన ఉంటుంది, అసలు బాగుండదు. ఓకే, టొమాటోలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో ఓకే ఆ టొమాటోలు కూడా బాగా గుజ్జుగా అయిపోయి వేగేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, టొమాటో అంతా మగ్గి గుజ్జుగా అయిపోయింది కదా, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇందులో నేను ఇక్కడ వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకోండి. ఓకే, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే 3/4 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. దాంతోపాటు టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఓకే, నేను ఎప్పుడు చెప్పుకుంటాను కదా, ఉప్పు అయితే తక్కువ వేసుకోండి. ఓకే, తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే మనం తీయలేం కదా, కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని చికెన్ పీసెస్కి బాగా పట్టుకునేంత వరకు మనం కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకుందాం. 3 మినిట్స్ అయితే వేయించుకున్నాం కదా. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా అయిందా. కావలిస్తే ఈ విధంగా కూడా తినేసేయవచ్చు, కానీ మనం గ్రేవీ చేస్తున్నాం కదా కాబట్టి ఇప్పుడు ఇందులో సుమారుగా 150 ml వరకు పెరుగు. ఓకే, కమ్మటి పెరుగు వేసుకోండి, మరి పుల్లటి పెరుగు అయితే వద్దు, కమ్మటి పెరుగు వేసుకొని దీన్ని కూడా ఇలా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. 2 మినిట్స్ పాటు వేయించేసుకున్నాం. చూసారు కదా చక్కగా మనం వేయించేసుకున్నాం, ఎక్కడ పెరుగు అంటూ కనిపించకూడదు. ఓకే, ఇలా పెరుగు కనిపించుకుంటా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోండి. అది కనుక ముందు వేసుకున్నారనుకోండి మనకు వచ్చేసరికి కర్రీ అనేది నల్లగా అయిపోద్ది. ఎర్రగా కర్రీ ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి 1 టీ స్పూన్ ఈ గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత అంటే 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని వాటర్ని పోసుకున్నాం. నేనైతే సుమారుగా ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం. చూసారు కదా గ్రేవీ అంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా. కలిపిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి బాగా పట్టుకునేంత వరకు మనం ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు అయితే అలా విడిచిపెట్టేసాను. విడిచిపెట్టిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాం. వావ్, చూసారా ఆయిల్ అంతా పైకి తేలి సూపర్ అంటే సూపర్గా ఉందనుకుంటుంది. ఓకే, ఒకసారి కలిపి చూద్దాం. చూసారా గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం చివరిగా ఫినిషింగ్ టచ్అప్కి ఏం చేయాలి, కాస్తంత కొత్తిమీర. ఓకే, ఫ్రెష్ కొత్తిమీరని ఈ విధంగా పైనుండి చిలకరించుకుందాం. ఓకే, పైనుండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని వెంటనే అయితే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. మరి అక్కర్లేదు ఫ్రెండ్స్. ఓకే, వెంటనే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడి రైస్ అలాగే వేడి వడలు అదేనండి గారెలు ఉంటాయి కదా, గారెలతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, అలాగే వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది, అలాగే వడలు. ఓకే, వడలు చికెన్ కర్రీ అన్నంతో తింటూ ఉంటానండి విందు భోజనమే అనుకోండి. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ పెట్టుకుంటాను. కర్రీ పెట్టుకునే ముందు మాత్రం ఒకసారి ఇలా కలుపుకుంటే ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా, పైకి తేలింటుంది కదా, ఆయిల్ అంతా పోతుంది. గుమ్ములాడుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే కాస్త గ్రేవీ 2 వడలు అయితే పెట్టుకుంటాను. అంతేండి, ఇంకా రెడీ అయిపోయింది మనం విందు భోజనం. ఆరగిద్దాం. అందుకోసమే మనం పెద్దలు అనుకుంటారు కదా చిల్లుగారే చికెన్ కర్రీ.
ఓకే, చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేసుకున్నాం కదా. రైస్లోకి కాస్తంత రసం ఉంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. ఓకే, ఇలా వడలతో తిన్న తర్వాత కొంచెం రసం పోసుకొని అన్నం తింటుంటే అది కాల్స్తే కాస్త నిమ్మరసం పిండుకొని వడలు రైస్తో తింటుంటే ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి. ఇదే విధంగా చూశారు కదా వీడియో, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవుతూ సండే పూట ఈ చికెన్ కూర చిల్లుగారే రైస్తో తయారు చేసుకొని తినండి. సండే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వావ్. ఓకే, అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అలా ప్రెస్ చేయండి, డెఫినెట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. మా వీడియోస్ అన్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.